మనం హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దాదాపుగా 56 మంది సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితి. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ ఉంది. అలాగే తెలంగాణ విషయానికి వస్తే 3, ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి రాంబాబు. అయితే రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే వచ్చేసింది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న రావడంతో ఫిబ్రవరి 15 సంబంధించినటువంటి లాస్ట్ డేట్ రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ లాస్ట్ డేటు, అదేవిధంగా 22 తారీఖు నాడు విత్డ్రా కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి 27 నాడు ఈ రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ప్రధానంగా ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచే ముగ్గురు సభ్యులు అయితే ఖాళీలు ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా 15 రాష్ట్రాల్లో 56 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 3 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సంబంధించినటువంటి 3 ముగ్గురు సభ్యులు కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి బడుగుల లింగయ్య యాదవ్, అదేవిధంగా వజ్రాజు రవిచంద్ర, సంతోష్ రావు, ఈ ముగ్గురు కూడా సభ్యుల పదవి కాలం ఏప్రిల్ తోటి ముగియడంతో ఈ యొక్క ముగ్గురు సభ్యులకు సంబంధించినటువంటి కూడా ఖాళీలు ఏర్పడంతో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసింది. నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరి 8 నాడు ఆ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇటు 15వ తారీఖు నాడు నామినేషన్లో ప్రక్రియ మొదలుకోవడంతో ఫిబ్రవరి 22న ఉపసంహరణ, అదేవిధంగా 27వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు అయితే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. అదే రోజు ఈ యొక్క ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలను కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి అయితే రాష్ట్రంలో 3 ఖాళీలతోటి ప్రధాన పార్టీలు అనేటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ఈ 2 పార్టీలు కూడా ఈ యొక్క పోటీ పడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ఆశావాళ్ళు కూడా 2 పార్టీలు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే ఇటు జానారెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి కూడా గత ఎన్నికల అసెంబ్లీ నుంచి పోటీ చేయలేదు. అతను కుమారుని నిలబెట్టారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళాలని చెప్పేసి ఎంపీగా లేదా నల్గొండ పార్లమెంటా లేకపోతే రాజ్యసభ సభ్యునిగా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. రాజ్యసభ సభ్యునిగా అయితే తనకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా చిన్నారెడ్డి కూడా మొన్న వనపర్తి టికెట్ మెగారెడ్డికి ఇవ్వడంతో అక్కడ కూడా తనకు కూడా రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ రెండిట్లో ఏదో ఒకటి వస్తుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా పెద్దల సభకి పంపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో చిన్నారెడ్డి పేరు కూడా దాదాపు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు టికెట్ ఆశించి భంగపడ్డటువంటి అద్దంకి దయాకర్, అదేవిధంగా బలరాం నాయక్ కూడా వాళ్ళ పేర్లు కూడా పరిశీలన ఉన్నాయి. మొత్తానికైతే ఇటు వీళ్ళతో పాటుగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇప్పటికే సంతోష్ రావు పేరు కూడా పరిశీలన ఉంది. ఇప్పటికే ఆయన పదవీ కాలం ముగియడంతో అతను కూడా వన్ ఆఫ్ ది ఆశావాన్గా ఉన్నారు. కాబట్టి దాంతో అతనితో పాటుగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్లు కూడా వినబడుతున్నాయి. మొత్తానికైతే టీడీపీ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి రావుల పేరు, అదేవిధంగా ఇటు సంతోష్ రావు పేరు, ఈ 2 పేర్లు కూడా వినబడుతున్నాయి. మరొక వైపు ఇటు కాంగ్రెస్ నుంచి 5, ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా 2 పేర్లు అయితే వినబడుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు దక్కేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి బలాబలాలను చూసుకుంటే 119 మంది సభ్యులు, 64 మంది కాంగ్రెస్, ఒక మిత్రపక్షమైనటువంటి సిపిఐ గెలిపి 65 స్థానాలు ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా 39 స్థానాలు, దాని మిత్రపక్షమైనటువంటి 7 స్థానాల ఎంఐఎంకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క సభ్యునికి అంటే ఎంపిక కావడానికి 30 మంది సభ్యులు అవసరం. కాబట్టి 2 సభ్యులు అంటే కాంగ్రెస్కు 1 సభ్యుడు బీఆర్ఎస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇటీవల పరిణామాలు చూసుకుంటే ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సీఎంను మర్యాదపూర్వకంగా కలుస్తున్నటువంటి పేరుతోటైతే ఆ సీఎంను కలుస్తూ ఉన్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు కూడా ఇటు సీఎంని వెళ్ళి కలిసినటువంటి పరిస్థితి. మరొకవైపు గత కాలంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి గెలిపొంది ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ మూలాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కి వెళ్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్తారా, లేకపోతే బీఆర్ఎస్లో ఉంటారా, లేకపోతే క్రాస్ ఓటింగ్ జరుగుతుందా, మరి దీంతో ఇటు 2 స్థానాలు గెలుస్తుందా లేకపోతే 3 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందా చూడాలి. మరి మొత్తానికైతే ఫిబ్రవరి 27 తర్వాత 27 నాడైతే ఎన్నికల ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఎన్నికల ఫలితాల రోజైతే దీనికి సంబంధించినటువంటి ఎన్ని స్థానాలు గెలుస్తుందని తెలుస్తుంది. రాజశేఖర్, ఒకటి ఫిబ్రవరి 8వ తారీఖున రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. సో అప్పటికే పూర్తిగా అభ్యర్థులు ఖరారుకు సంబంధించి పార్టీలు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉండబోతుందా? సో పూర్తిగా చూసుకుంటే కనుక ఇది ఎవరెవరు దీంట్లో ప్రధానంగా ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కానీ, లేకపోతే ఏ స్థానాల నుంచి ఎవరిని తీసుకోవాలన్నటువంటి దానిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ కసరత్తులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంటే ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ నుండి 5 ఆశావాదులు ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి 2 ఆశావాదులు ఉన్నారు. వీళ్ళిద్దరు పేర్లు బీఆర్ఎస్ లో సంతోష్ రావు రావుల పేర్లు ఇద్దరు పేర్లు వినపడుతూ ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరు అభ్యర్థి అనేది ఇటు బీఆర్ఎస్ అధినేత నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 5 ఆశావాదుల్లో ఎవరిది అనేది 2 పేర్లను ప్రకటిస్తారా, లేదా 3వ అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ పోటీలో పెడుతుందనేది చూడాలి. మొత్తానికైతే ఈ యొక్క 8 తారీఖు లోపు ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. దాంతో ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన తర్వాత ఫిబ్రవరి 15 నాడైతే నామినేషన్ ఉంటుంది. 27 తారీఖు నాడు దీనికి సంబంధించి ఓటింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం కూడా ఎన్నికల ఫలితాలు ఉంటాయి. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ 3వ అభ్యర్థిని వ్యూహాత్మకంగా నిలబడుతుందా, లేకపోతే 2 అభ్యర్థులను పెడతామని చూడాలి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇటీవల కాలంలో సీఎంను కలుస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి పార్టీకి హ్యాండ్ ఇస్తారా, కారు దిగుతారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తారా, లేకపోతే అదే పార్టీలో ఉండి క్రాస్ ఓటింగ్ చేస్తారా అనే దానిపైన కొన్ని ఊహాగానాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ మరి 2 స్థానాలు గెలుచుకుంటుందా, 3 స్థానాలు గెలుచుకుంటుందా అనేది చూడాలి. మొత్తానికైతే 2 స్థానాలకు సంబంధించిన అభ్యర్థిని అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా దీనికి సంబంధించి ఒక స్థానానికి అభ్యర్థిని అయితే ప్రకటించే అవకాశం కూడా కనబడతా ఉన్నది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.